దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన వందనాలు. యోహాను సువార్త 13:4 నుండి, భోజన పంక్తిలో నుండి లేచి తన పైవస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. ప్రిలారా, ఆయన సిలువను సమీపించే సమయము దగ్గర పడుతుంది. ఆ సమయంలో తనతో ఉన్న శిష్యులను ఆయన మాట్లాడుతూ వారికి ఉపదేశము చేసి వారి పాదములు కడుగుటకు ఆయన నిశ్చయించుకున్నారు. ఎంతటి దీనత్వము యేసయ్యది! ఎంతటి లోతైన తలంపులు కలిగిన వాడు ఆయన! ఎంత ప్రేమ ఆయనలో ఉన్నది ఆలోచించండి. మానవుని పాదములను కడిగిన సృష్టికర్త అయిన దేవదేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తనకు తాను రిక్తుడైపోయాడు. ఈ సంగతిని చూసిన పేతురు, నన్ను ముట్టవద్దు నాయనా, నేను పాపిని, నా పాదములు తాకరాదని ఏడుస్తూ ఉంటే, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు అని ధైర్యపరిచారు యేసయ్య. అలాగున తన పరిచర్యలో ఈ పాదశుద్ధి కార్యక్రమమును జరిగించారు. ప్రియ స్నేహితులారా, మన జీవితాలలో అహం అనేది ఉండకూడదు, గర్వం అనేది ఉండకూడదు. దేవదేవుడే రిక్తుడై తనకు తాను తగ్గించుకున్నాడు. ఆయన బిడ్డలమైన మనము ఏ విధముగా ఉండాలో ఒక్కసారి మన మనస్సాక్షిని పరిశీలించుకొని తగ్గింపు జీవితము కలిగి, ప్రేమ కలిగి, ప్రేమను పంచేవారిగా, దేవుని కనికరం ఎల్లప్పుడూ పొందుకునేవారిగా మనం ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన తెల్లవారితే సిలువనేస్తారు. అన్నీ ఆయన గ్రహిస్తూ ఉన్నారు. తగ్గించుకుని తన శిష్యులతో మాట్లాడారు. ఈ ఉదయకాల సమయంలో, ఈ శుభశక్రము వేళ దేవుని కొరకు ఏమి త్యాగము కలిగి ఉన్నావు? ఎటువంటి తగ్గింపు జీవితము కలిగి ఉన్నావు? ఆయన సాక్షిగా ఉండగలవా? దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. దేవదేవుడవై ఉండి మానవుని పాదములు కడిగిన మహనీయుడు, నీలాంటి ప్రేమ ఈ లోకములో ఎవరిస్తారు నాయన? నాయన, నీ పాదాలు పట్టుకుని ఎంత ప్రార్థించినా నీ రుణమును మేము తీర్చలేము నాయన. మాకు అటువంటి జీవితము తగ్గింపు కలిగి ప్రేమను పంచేవారిగా నీ సాక్షులుగా బ్రతకటానికి కృపనిమ్మని. ఈ శుభశుక్ర వేళలో మా అందరి కోసం త్యాగం అయిపోయాం. ఆ త్యాగ ఫలితమే మేము నాయన నీ కొరకు బ్రతుకు మనసిచ్చి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక.